అందరికీ నమస్కారం. ఏం చెప్పడానికి వచ్చానంటే, ప్రతి ఒక్కడు పాలిటిక్స్ చేసి ఈ విషయాన్ని నన్ను ఎంత బ్యాడ్గా చేయాలనుకుంటున్నారంటే, వాళ్ళందరికీ నేను అడిగే ఒక్కటే ఒక క్వశ్చన్, మీరు పక్క విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? శ్రీధర్కి నాకు జరిగిన విషయం ఎందుకు మాట్లాడడం లేదు? అసలు ఎందుకు మాట్లాడటం లేదు మీరు? శ్రీధర్కి నాకు జరిగింది కదా నేను కంప్లైంట్ ఇచ్చింది, అందుకు కదా నేను మీడియా ఎక్కింది. మీరెందుకు దాని గురించి మాట్లాడకుండా పక్క విషయాలన్నింటినీ ఏంటేంటో క్రియేట్ చేస్తారు, ఏంటేంటో చేయడానికి ట్రై చేస్తున్నారు? ఎందుకు? కొందరు అంటారు నేను అబ్స్కాండ్ అయిపోయాను, పరారీలో ఉన్నాను అనేసి. కానీ లెట్ మీ క్లారిఫై యూ వన్ థింగ్, నాకు ఉండేది ఒకటే ఒక సిమ్, అది కూడా ఆన్లోనే ఉంది. నా పేటిఎం ట్రాన్సాక్షన్స్ కానీ ఏవైనా సరే ఒక్కటే సిమ్లో జరగాలి, అండ్ నేను కావాలనే ఆన్లో ఉంచుకున్నాను అంతే. ప్రతి ఒక్కడు క్యారెక్టర్ అసాసినేట్ చేసి నన్ను బ్యాడ్ క్యారెక్టర్ని చూసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి అనేసి అనుకుంటున్నారు. కానీ మాట్లాడాల్సింది దాని గురించి కాదు. సరే, మీరు అంటున్నారు ప్రూఫ్ లేవయ్యా, ప్రూఫ్లు లేకుండా ఎందుకయ్యా నన్ను రోడ్డు మీద నిలబెడతారు? ప్రూఫ్లు ఉంటే మాట్లాడండి. ఏంటేంటో ట్రై చేస్తున్నారు, ఎవడెవడికో డబ్బులు ఇచ్చి ఏంటేంటో ట్రై చేస్తున్నారు, అవన్నీ నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఆ పడిన వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏంటయ్యా మీరు చేసేది? ఆ తాతంశెట్టి నాగేంద్ర గారికి బుద్ధి లేదు. ఇది రాజకీయం చేయొద్దని చెప్పినా సరే రాజకీయం 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 అంటున్నాడు. ఎవరికయ్యా చేటు? మీకు, పవన్ కళ్యాణ్ గారికి చేటు. మీకు కూడా కాదు, నువ్వు ఒక బ్రోకర్ దవ్వి. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కదా, ఆయన నీట్గా బతకాలనుకుంటున్న మనిషి. నువ్వు రాజకీయం చేసి ఆయన పేరు పోగొడుతున్నావు. నిజం చెప్తున్నాను, తాతంశెట్టి నాగేంద్ర గారు, మీరు రాజకీయం చేస్తున్నారు, బ్రోకరిజం చేస్తున్నారు. లిటరల్లీ డబ్బుల కోసం అమ్ముడుపోయి బ్రోకరిజం చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి జరిగిన విషయాన్నంతా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మీ వల్ల, కేవలం నీలాంటి బ్రోకర్ నా కొడుకుల వల్ల పవన్ కళ్యాణ్ గారి పేరు పోతుంది. తాతంశెట్టి నాగేంద్ర, నీకే గనక దమ్ముంటే, నీకే గనక ఒంట్లో ఎక్కడైనా సరే దమ్ముంటే నా గురించి, శ్రీధర్ గురించి మాట్లాడే ప్రయత్నించి, నాకు శ్రీధర్కి జరిగిన విషయం గురించి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయి. అండ్ నువ్వు చెప్పే ప్రతి విషయానికి ఆధారంతో సహా నువ్వు నాకు చూపించు. ఆధారాలు ఉంటేనే మాట్లాడు నువ్వు, లేకపోతే మాట్లాడద్దు. అండ్ ఐ ఛాలెంజ్, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ శ్రీధర్కి దగ్గర అయ్యాను అన్న విషయం నువ్వు నిరూపిస్తే, అందుకే 1.5 సంవత్సరం వరకు శ్రీధర్ నాతో ఉన్నాడు అన్న విషయం నువ్వు నిరూపిస్తే, నువ్వు నన్ను లంజా అనేసి, యు ఆర్ అ కోల్డ్ బ్లడెడ్ స్లట్ అని చెప్పేసి నువ్వు నన్ను అనేసి, లేదు అంటే నేను నీ లంజా కొడక అంట, నువ్వు ఒక లంజా పుట్టి నా కొడక అంట. ఆధారాలతో నిరూపించకపోతే, యూపీఎస్సీ వల్లే నేను దగ్గర అయ్యాను శ్రీధర్కి, మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు, యూపీఎస్సీయే ఉంది అనేసి, ఈ పాయింట్ మీదే నేను దగ్గర అయ్యాను అనేసి నువ్వు నిరూపిస్తే లంజా అనేసి, శ్రీధర్ ఈ మాట చెప్తే, శ్రీధర్ ఈ మాట ప్రూఫ్తో సహా చెప్తే, నోటి మాట కాదు, మా ఇద్దరికి మధ్య జరిగింది ఈ 1.5 సంవత్సరం అనేది మా ఇద్దరి మధ్య జరిగింది యూపీఎస్సీ వల్లే అనేసి నువ్వు నాకు ప్రూవ్ చేస్తే, తాతంశెట్టి నాగేంద్ర, నువ్వు నన్ను లంజా అనేసి, లేకపోతే నేను నిన్ను లంజా కొడక అంట. నిజం చెప్తున్నాను. ఎందుకంటే నాకు శ్రీధర్కి 1.5 సంవత్సరం నుంచి ఏం జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు వచ్చిన మీలాంటి వాళ్ళకి తెలీదు. శ్రీధర్ అందుకే బయటికి రావట్లేదు. శ్రీధర్ అందుకే బయటికి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు. లోపల ఏంటంటో చేయాలని చూస్తున్నారు. చేసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు ఎంక్వైరీ, వెన్ ఇట్ కమ్స్ టు ట్రూత్, వాడి ఫోను నా ఫోను చెప్తాయి అసలు నిజాలేంటో. వాడి ఫోను నా ఫోను మాత్రమే చెప్పగలవు అసలు నిజాలేంటో.
రేపట్లోపు నేను యూపీఎస్సీ వల్లే శ్రీధర్కి 1.5 సంవత్సరం దగ్గర అయ్యాను అని ప్రతిదీ పిన్ టు పిన్ నువ్వు చెప్పకపోతే ఏదో 4-5 స్క్రీన్ షాట్లు వదిలేసి ఇదే నిజం కాదు, పిన్ టు పిన్ నువ్వు చెప్పకపోతే నేను నిన్ను లంజా కొడక అంట. పిన్ టు పిన్ నువ్వు చెప్పగలిగితే నువ్వు నన్ను లంజాను. నేను ఛాలెంజ్ విసురుతున్నా. నీకు రాజకీయం చెయ్యొద్దు అంటే చేస్తున్నావు కదా, నేను కూడా ఇదే భాషలో మాట్లాడుతున్నాను. నీకు నేను ఛాలెంజ్ విసురుతున్నాను. రాజకీయం చెయ్యొద్దు. పవన్ కళ్యాణ్ గారి పేరు పోగొట్టద్దు. పవన్ కళ్యాణ్ గారికి చాలా పేరు ఉంది. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఈ విషయంలో నువ్వు పక్కదారులు పడుతున్నావు. డబ్బులు కమ్ముడిపోయిన నా కొడుకువి నువ్వు. అందరికీ తెలుసు కోడూరులో నీ వాటమేంటో. అండ్ ఈరోజు నేను ఇది ఆపకపోతే నీలాంటి అదవులు రేపటి రోజున బోల్డ్ అంతమంది తయారవుతారు. నేను ఇంకా కోల్పోవడానికి ఏం లేదు. నా పరువు, నా బాడీ, నా జీవితం అంతా కోల్పోయా. న్యాయం ఏంటో నాకు తెలుసుకోవాలనుంది. నిజాలేంటో అందరికీ తెలియజేయాలనుంది. అందుకే నాకు ఈ ప్రయత్నం. నువ్వు ఎన్ని చెప్పినా వెన్ ఇట్ కమ్స్ టు ఎంక్వైరీ శ్రీధరు, నేను, శ్రీధర్ ఫోను, నా ఫోను చెప్తాయి నిజాలు. నీకు చేతనైంది చేసుకో.